ఈరోజు వేములవాడ రాజన్న సన్నిధిలో వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ఏకమై ఒక దగ్గర సమావేశం జరగడం జరిగింది. అది ఏంటి ఆ సమావేశం ఉద్దేశం అంటే, ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు. పునర్నిర్మాణం అనేటప్పుడు అందులో దర్గా ఉంది. ఆ దర్గాని తీసి పక్కన పెట్టి వేరే దగ్గర కడతారా? ఎందుకంటే ముందు అనాదిగా అయితే దర్గా లేదు కదా, అప్పటి నుంచి అయితే లేదు కదా, అందరికీ తెలిసిందే చరిత్ర. కానీ అది ఎలా వచ్చినా ఏం జరిగినా మా హిందూ దేవాలయంలో, మా ఆలయంలో వేరే అన్ని మతస్థుల కట్టడాలు ఉండడానికి వీలు లేదు. కొన్ని కిలోమీటర్ల పరిధిలో వరకు అలాంటివేవి ఉండకూడదని లాలోనే ఉంది. మేము లా పరంగా వెళ్ళినా కూడా అది వ్యాలిడ్ పాయింట్. అది ఒకటి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, 3 సంవత్సరాలు మీరు ఎప్పుడైతే మూసేస్తామంటున్నారో, మూడు సంవత్సరాలు మూసేసే అవకాశం ఉన్నప్పుడు మిగిలిన భక్తులు కోడిలు ఇవ్వాల్సిన వాళ్ళు, లేకపోతే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఈ 3 సంవత్సరాలు వాళ్ళ తాలూకా ఇలవేలుపుగా కొలుచుకొని ప్రతి సంవత్సరం అందరూ ఇంటిల్లి పాది వచ్చి ఇక్కడ నిద్రలు చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళని? 3 సంవత్సరాలు మూయడం అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ విషయంలో మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం. ఏవైతే దేవాలయ సముదాయం చుట్టుపక్కల ఉన్నాయో, ఆలయం పక్కన ఉన్న ఏ షాప్స్ అన్నీ కూడా మీరు తీసేస్తే, తొలగిస్తే వాటికి మళ్ళీ ఎక్కడ మీరు వాళ్ళకి ఎక్కడ మళ్ళీ పునరావాసం కల్పిస్తారు? ఎక్కడ వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఇస్తారు? అన్ని మతస్థులు ఆలయంలో పూజారుల దగ్గర పూజారులు కాకుండా మిగిలిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని మాత్రం అన్ని మతస్థులు పెట్టుకోకూడదు అనేది ఒకటి గట్టిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. అది కానీ తీసుకోకుండా అన్ని మతస్థులకు అవకాశం ఇస్తే మాత్రం మేము అందరం గట్టిగా ఉద్యమిస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. ఇవన్నీ చాలా మేము అనుమానాలతో ఉన్నాం. మీరు ఆగమశాస్త్ర అనుసరించి బాలాలయాన్ని నిర్మించి ఇక్కడ రాజన్న సన్నిధిలో 3 సంవత్సరాలు మేము మూసేస్తామన్నది ఉట్టి మాట, నిజమా? ఇవన్నీ క్లియర్గా ఎన్ని కోట్ల నిధులతో మీరు పూర్తి చేస్తారు? ఆలయంలో శృంగేరి వారి పాత్ర ఎంత? ఇంతవరకు శృంగేరి వారికి ఆధీనంలో జరుగుతుందన్నారు. ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చినట్టు కానీ, వారి తాలూకా సంస్థ ప్రతినిధి ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మేము హిందూ సంస్థలందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్సీతో చేయాల్సిందే. అందులో హిందూ సంస్థలను కూడా చేర్చాలి. ఆలయ కమిటీల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది ట్రాన్స్పరెన్సీగా ఉంచాలి. మా హిందువుల ఆస్తిది, హిందువుల డబ్బులతోనే మీరు అక్కడంతా ఉత్సవాలన్నీ చేస్తారు, హిందువులే వచ్చి అక్కడ పూజలు చేస్తారు. దాంతోపాటుగా అన్ని మత కట్టడాలు కూడా అక్కడ ఉంచి మా నెత్తిన లేనిపోని బండ వేస్తున్నారు. ఇవన్నీ మాకు నచ్చకపోయినా సరే ఆ రాజరాజేశ్వర స్వామి దయ అనుకొని నమస్కారం పెట్టుకుంటాం. ఇక మీద ఉపేక్షించేది లేదు. దయచేసి చాలా క్లియర్ కట్గా అడుగుతున్నాం. మాకు దీని గురించి పూర్తి వివరణ, పూర్తిగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి హిందువుల ఆస్తిని హిందువులు కాపాడుకునే విధంగా, మా అధికారం, మా సొమ్ము, మా పని మేమే చేసే విధంగా మాకు అవకాశం ఇవ్వండి.